యాక్చువల్లీ మా దగ్గర కరంగలి మాలతో పాటు ఈవెన్ అన్నీ ఉన్నాయి. స్టోన్స్ గానీ, డైమండ్స్ గానీ ప్రతి. ఓకే. దాంట్లో మనకు రుద్రాక్షస్ గూడా మనకు మెయిన్. రుద్రాక్షస్ ఏందంటే నేపాల్ రుద్రాక్షస్ ఉంటాయి. విత్ హుహు. ఇండోనేషియా రుద్రాక్ష గూడా ఉన్నది. నేపాల్ రుద్రాక్షకు విత్ సర్టిఫికేట్‌తో సహా ఇస్తాం. మన దగ్గర 3 ఫేస్, 4 ఫేస్, 5 ఫేస్ అన్నీ ఉన్నాయి. పంచముఖి ఉంది, 7 ముఖి, 8 ముఖి, 9 ముఖి దాకా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఓకే. దాన్ని విత్ సర్టిఫికేట్‌తోనే మనం ఇస్తాము. వితౌట్ సర్టిఫికేట్ ఇవి గూడా రుద్రాక్షస్ గూడా మనం ఇయ్యము. విత్ సర్టిఫికేట్‌తోనే మనము సేల్ చేస్తాం అన్నట్టు. చూసేసారు కదండీ! ఇక్కడ కరుంగలి మాలే కాకుండా చాలా జెమ్స్, పెరల్స్ అండ్ రుద్రాక్షాలు కూడా చాలానే ఉన్నాయి. అండ్ ప్రతిదీ కూడా టెస్ట్ చేసే వస్తుంది వీళ్ళ దగ్గరికి. అండ్ ఇది చూస్తున్నారు కదా సర్టిఫికేట్ కూడా మనకు చూపించేస్తున్నారు. నాట్ ఓన్లీ రుద్రాక్షకే కాకుండా ప్రతి ఒక్క ఐటెమ్‌కి కూడా సర్టిఫికేట్ చేసి చూపించి మనకి ఇస్తున్నారు. సార్ బయట చూపించిన అంటే మాక్సిమం బయట చాలా షాపింగ్స్‌కి అన్నట్టు అలా వెళ్తాం కదా! ఆ! అప్పుడు కరుంగలి మనం చూసినప్పుడు చాలా షైనింగ్ ఉంటుంది. అవును. ఇక్కడ మీరు చూపించినప్పుడేమో చాలా నార్మల్‌గా ఉంది. షైనే లేదు. లేదు మేడం. వాటికి ఇందులో దీనికి డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు. ఇది పాలిష్డ్ మేడం. అయితే ఓకే. ఇదేంటంటే పాలిష్ అనేది మన ల్యాబ్ వాళ్ళు ఏందంటే యాక్సెప్ట్ చేయరు. ఏదైతే ఇందులో షైనింగ్ కోసం మనం తీసుకుంటామో ఇందులో ఓకే. ఇది క్రాక్ ఉన్నా, ఇందులో హోల్స్ ఉన్నా దాన్ని పాలిష్ చేయడం వల్ల స్మూత్ అయిపోతది. షైనింగ్‌గా కనిపిస్తది. ఓకే. ఇది ఏమైపోతదంటే నేను ల్యాబ్‌కి ఇచ్చినప్పుడు ఏమైతుందంటే దీని టెస్టింగ్‌లో అనేది 100% వాళ్ళు టెస్ట్ చేయలేకపోతుర్రు. ఇందులో డూప్లికేట్ ఉన్నా, ఏదున్నా షైనింగ్ వల్ల క్లియర్ తెలియక ల్యాబ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తరు. ఓకే. అందుకే నేను ఇది అనేది విత్ ల్యాబ్ సర్టిఫికేట్ ఇయ్యలేక నేను ఇది పక్క గూడా ఇవ్వట్లేదు. ఓకే. ఈవెన్ మా దగ్గర అవైలబుల్ ఉన్నా గూడా నేను ఎవరు అడిగాను గూడా సో అండ్ సో ఇది పాలిష్ ఉండడం వల్ల 100% నేను గ్యారంటీ ఇయ్యలేక ల్యాబ్ వాళ్ళు ఓకే. మేము ఇవ్వడం లేదు మేడం. అంతే. ఓకే. నైస్ నార్మల్‌గా అండి. అయితే వితౌట్ పాలిష్ ఉంటే ఎంత రిజల్ట్ అనేది మనకు అప్పుడే కనిపిస్తది. నైస్. మన దగ్గర గూడా పేపర్ పాలిష్ అని ఉంటది. ఆ! పేపర్ పాలిష్ అనేది తీసుకోవచ్చు. ఓకే. చూసేసారు కదండీ! కరుంగలి మాలలోనే చాలా డిఫరెన్స్ అనేటివి మనం తెలుసుకున్నాము. అంటే ఎలా టెస్ట్ చేయాలి, ఏంటి అండ్ రుద్రాక్షలు కూడా ఎలా టెస్ట్ చేసుకోవాలి, అంటే ఎలాంటివి ఉన్నాయి, డిఫరెన్సెస్ ఏంటి అది అండ్ దట్టు జ్వాలాముఖి మాల కూడా ఇక్కడ లావా బీడ్స్ అని చెప్పండి ఒకవేళ. లావా బీడ్స్ కూడా దొరుకుతాయండి ఇక్కడ. అండ్ నాట్ ఓన్లీ ఇవే కాకుండా ఇందాక మనం చాలా స్టోన్స్ కూడా చూసేసాం. అవి కూడా ఎలా టెస్ట్ చేయాలి, డైమండ్ కూడా ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఏంటి అన్నీ కూడా ప్రతిదీ పిన్ టు పిన్ ఇక్కడ అన్నీ ఎలా ఉన్నాయంటే టెస్ట్ చేసి మనకి వాళ్ళు అందిస్తున్నారు కస్టమర్స్‌కి. అండ్ చాలా గ్యారంటీగా మనకి ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. ఇది డూప్లికేట్ అని మీకేమైనా అనిపిస్తే మాకు తెచ్చియండి మేడం. మేము రిటర్న్ మీ మనీ మీకు ఇచ్చేస్తాం అంటున్నారు. ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ. ఒకసారి అవి కూడా విజువల్స్ మీరు చూసేసేయండి. చూసేసారు కదండీ! ఇప్పుడైతే మనం చాలా డిఫరెన్స్ తెలుసుకున్నాం. కరుంగలి మాలకి డిఫరెన్స్ ఏంటి? ఒరిజినల్ ఎలా ఉంటుంది? డూప్లికేట్ ఎలా ఉంటుంది? రుద్రాక్షలు ఎలా కనుక్కోవాలి? రుద్రాక్షలో కూడా మనం చాలా డిఫరెంట్ టైప్స్ కనుక్కున్నాము. నేపాల్ రుద్రాక్ష అని, ఇండోనేషియా నుంచి వచ్చిన రుద్రాక్ష అని, లావా బీడ్స్ కూడా మనం ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. స్టోన్స్ కూడా తెలిసేసుకున్నాం. అన్నీ తెలుసుకున్నాం. ఇక్కడ అన్నీ కూడా టెస్ట్ చేసి మనకి అందిస్తున్నారు ఇక్కడ వాళ్ళు. అండ్ దట్టు ఇక్కడ ఆన్‌లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చండి మనము. కాల్ చేసి మనం కాంటాక్ట్ అయితే చాలు వీళ్ళు మనకి ఆన్‌లైన్ ఆర్డర్ ఇస్తారు. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందంట. ఖచ్చితంగా విజిట్ చేయండి. తెలంగాణ జెమ్స్ అండ్ పెరల్స్. దీని అడ్రెస్ కూడా సార్ ఒకసారి డీటెయిల్‌గా మనకే చెప్పేస్తారు. మదీనా నుంచెల్లి మనం చార్మినార్ వస్తుంటే గుల్జార్ చౌరస్తా వస్తది వాటర్ ఫౌంటైన్. ఆంచెల్లి లెఫ్ట్ సైడ్‌కి వస్తుంటే యాక్సిస్ బ్యాంక్ దాటగానే ఎన్ఆర్ కాంప్లెక్స్ ఉంటది. దుర్గా జ్యువెలర్స్ అందులో లోపలికొస్తే రైట్ సైడ్ ఫోర్త్ షాప్ మనది అండి. పక్కా విజిట్ చేయండి. అందరూ తీసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా మేము డెలివరీ చేస్తున్నాము. ఆన్‌లైన్ డెలివరీ పేమెంట్ చేసిన వాళ్ళు కూడా డెలివరీ ఫ్రీ ఉంది.